పంపించండి. ఇప్పుడు 0 అవర్ ముందుగా కాకర్ల సురేష్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇది ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న 30,000 పేద కుటుంబాలకు సంబంధించిన డ్రింకింగ్ వాటర్ సమస్య అధ్యక్ష. నేను ఈ సభలో 2 సార్లు ప్రస్తావించడం జరిగింది. 2014-19 మధ్యలో ఎన్టీఆర్ సుజల స్కీమ్ కింద 14 మండలాలు అంటే ఉదయగిరి నియోజకవర్గం, ఆత్మకూరు, కావలి. ఉదయగిరి నియోజకవర్గంలో 8 మండలాలు, ఆత్మకూరు 4 మండలాలు, కావలి నియోజకవర్గంలో 2 మండలాల కింద 331 హ్యాబిటేషన్స్ కి ఎన్టీఆర్ సుజల పథకం కింద ఒక ప్రాజెక్టు స్టార్ట్ చేయడం జరిగింది. మదర్ ప్లాంట్స్ పెట్టి 190 డిస్పెన్సరీ యూనిట్స్ పెట్టి ఇటువంటి డిస్పెన్సరీ యూనిట్స్ దాదాపుగా 700 పైగా పెట్టడం జరిగింది. దీనికి 8.5 crores మన గౌరవ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాని గురించి ప్రోగ్రెస్ లేదు అధ్యక్ష. అది ఒక్కసారి మన పవన్ కళ్యాణ్ గారికి ఒకసారి గుర్తు చేసి మనం ఈ ప్రాజెక్ట్ని రిపేర్ చేసి ముందుకు తీసుకెళ్దామా, లేకపోతే డీకమిషన్ చేసి ఇక్కడ ఉన్న మెటీరియల్ అన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని కూడా మనం సేల్ చేయడమా, లేకపోతే ఆక్షన్ వేసి ఆ వచ్చిన డబ్బుతో ఆరో ప్లాంట్ పెట్టి వెళ్లాల్సిన అవసరం ఉంది. చాలా ఇబ్బంది ఉంది అధ్యక్ష. ఉదయగిరి నియోజకవర్గంలో ఆరో ప్లాంట్ల కోసం అని చెప్పి రిక్వెస్ట్లు కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి. దాదాపుగా 30,000 కుటుంబాలకి సంబంధించిన సమస్య. దీనికి జేజీఎం ద్వారా సోమశల నీళ్లు వచ్చే మార్గం కూడా చూడమని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గత ప్రభుత్వంలో 2014-19లో లోకేష్ గారు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఇది. వీటి మీద కొద్దిగా దృష్టి పెట్టి మాకు డ్రింకింగ్ వాటర్ సమస్య పరిష్కరించమని ఈ సభ ద్వారా వారిని కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. శ్రీమతి గౌతు శిరీష్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గత 5 సంవత్సరాలలో గత పాలకుల పాలనలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురి అయిన పల్లెల్లో గ్రామాల్లో రోడ్లని మన ప్రభుత్వంలో ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా గత 20 నెలలుగా చాలా బాగా దాన్ని గ్రామాల్లో రోడ్లు వేస్తున్నాం అధ్యక్ష. అయితే 2024 నవంబర్-డిసెంబర్లో మొదలని ఎన్ఆర్జీఎస్ రోడ్ల ద్వారా ఈరోజు ఎన్నో గ్రామాల్లోని కలకల్లాడుతున్నాయి అధ్యక్ష. ముఖ్యంగా పండగలకి గ్రామాలకు వచ్చిన ఎంతో మంది ప్రజలు కూటమి ప్రభుత్వంలోని ఈ గ్రామాలు అభివృద్ధిని చాలా స్పష్టంగా చూస్తున్నారు అధ్యక్ష. అయితే ఈ ఎన్ఆర్జీఎస్ నిధుల బిల్లుల చెల్లింపుల్లో మొదట చాలా ఫాస్ట్ గా ఉన్నాయి, ఇప్పుడు కాస్త జాప్యం జరుగుతుంది అధ్యక్ష. ఎంతో మంది, ఎందుకంటే రేపు ఉదయం భవిష్యత్తులో కూడా పల్లెల్లో అభివృద్ధి జరగాలంటే ఎన్ఆర్జీఎస్ నిధుల మీద ఆధారపడి ఉన్న అధ్యక్ష. ఆ నిధుల బిల్లులు పెండింగ్ లో ఉన్న సందర్భంగా ఇప్పుడు అసెంబ్లీలో వాటి గురించి ముఖ్యంగా ఆ పెండింగ్ లో ఉన్న ప్రజలందరి తరఫు నుంచి కూడా ఈ సమస్యని అసెంబ్లీలోని సదరు మంత్రి గారికి విన్నవించాలని ఒక అభ్యర్థన వచ్చింది అధ్యక్ష. దయచేసి ఎన్ఆర్జీఎస్ నిధుల బిల్లుల తాలూకా చెల్లింపులు త్వరలో జరగాలని మీ ద్వారా సదరు మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. చాలా ఇంపార్టెంట్ ఇష్యూ శిరీష్ గారిది. ఎందుకంటే గ్రామాల్లో జరిగే అభివృద్ధిది చాలా చోట్ల బిల్స్ రావట్లేదన్న సమస్య ఉంది. డెఫినెట్ గా వారి దృష్టికి వెళ్ళేలాగా చేద్దాం. కోనేటి ఆదిమూలం గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, సత్యవేడు నియోజకవర్గం కేవీపూర్ మండలంలో ఒక భయంకరమైన విపత్తు వచ్చి నవంబర్ నెలలో ఒక చెరువు తెగిపోయింది అధ్యక్ష. రాయల చెరువు తెగిపోతే దాని కింద 1000 ఇండ్లు అరిజినవాడ కానీ పాతపాళ్ళ అరిజినవాడ కానీ ఊరు మునిగిపోయింది అధ్యక్ష. కలెక్టర్ గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ రెస్పాండ్ అయినారు. ఫస్ట్ రోజే 3,000 రూపాయలు ఇచ్చారు కలెక్టర్ గారు. మళ్ళా ఇంటికి 10,000 ఇచ్చారు. అయినా గౌరవ మన ఇరిగేషన్ మినిస్టర్ గారికి కూడా చెప్పాము, చెరువు పెద్ద చెరువు తెగిపోయింది అది. అలాగనే మన అగ్రికల్చర్ మినిస్టర్ గారికి కూడా చెప్పాము. మరి ముఖ్యంగా తమరికి దృష్టి తీసుకొస్తున్నాం అధ్యక్ష. ఈ పోర్టల్ చూడండి అధ్యక్ష, రైతులకి దరిదాపుల 1000 ఎకరాలు కొట్టుకుని కూర్చుంది అధ్యక్ష. ఇప్పటికి కూడా మొన్న పోతే నేను అందరూ నిలేష్ అడిగారు. వాళ్ళకి రైతుల్ని ఆదుకోవాల్సిన అవసరం గౌరవ ముఖ్యమంత్రి పైన, గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారి, గౌరవ అగ్రికల్చర్ మినిస్టర్ గారి దీనిపైన స్పందించి ఆ రైతుల్ని, కేపురం రైతుల్ని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అందరూ ఉన్నారు అధ్యక్ష. వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఆదుకుని మన ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో తమ దృష్టి తీసుకుని వస్తున్నారు అధ్యక్ష.
ఇది అలాగనే కలెక్టర్ గారు ఒక ఆశీర్వించారు అధ్యక్ష. ఈ హరిజనవాడలో 1000 ఇండ్లు మునిగిపోతే 9 అడుగులు వచ్చింది అధ్యక్ష హరిజనవాడలో ఇంటికి. అంటే ప్రమాదంతో ఎవరు సావలేదు, కానీ 6 గంటలకు వచ్చింది అంత బయట వచ్చేసారు. కొన్ని వందలాది ఆవులు బర్రెలు చనిపోయింది. వాళ్ళందరూ కూడా మన ప్రభుత్వంలో కాంపౌండ్ చేసి కట్టించారు. ప్రతి ఆవుకు కానీ గేదెకి కానీ ఏదైతే అవన్నీ కూడా. కానీ రైతులకి మనం ఇంతవరకు వారికి ఎలాంటి సహాయం చేయలేదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి, రెవెన్యూ మినిస్టర్ గారు స్పందించి, అలాగనే అగ్రికల్చర్ మినిస్టర్ స్పందించి, ముగ్గురు కూడా ఇరిగేషన్ రోడ్ ఆ చెరువు కూడా రాయల చెరువు తెగిపోయింది. గౌరవ మంత్రి గారికి ఆ రోజు ఫోన్ చేసి చెప్పాను. దాన్ని కూడా ఇమ్మీడియట్ గా ఈ వింటర్ సీజన్ అయిపోయింది కాబట్టి సమ్మర్లో టేకప్ చేసి చేయగలిగితే ఆ రైతులు మళ్ళా